ఈ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఒకటైన టాప్ 10 లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆర్సీఎం కంపెనీ గురించి తెలుసుకుందాం. దేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో చాలా రకాల కంపెనీలు వచ్చాయి. అందులో కొన్ని ప్రొడక్ట్స్ ని అడ్డం పెట్టుకుని మరీ రొటేషన్ చేస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు వస్తువుల ధరలు ఎక్కువ చేసి అందులోని ధనాన్ని తిరిగి వినియోగదారుడికి చూపించి ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలైతే మార్కెటింగ్ పేరుతో వేలకు వేలు వసూలు చేసి వినియోగదారుడి చేతిలో సూట్లు, శారీలు పెట్టి సరిపెడుతున్నాయి. ఇటువంటివి చూసి మోసపోయిన ప్రతి ఒక్కరూ సరైన మార్కెటింగ్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు వినియోగించుకోలేకపోతున్నారు. రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ పేరుతో ఆర్సీఎం అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లక్షల మంది వినియోగదారులకు ఉపాధి కల్పిస్తోంది. ఇందులో నిరుద్యోగ యువతీ యువకులు, గృహిణులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆర్సీఎంలో మనం ప్రతిరోజు ఉపయోగించే నిత్యావసర సరుకులతో పాటు శరీరానికి శక్తినిచ్చే, రోగాలు రాకుండా కాపాడే న్యూట్రిషన్స్ కూడా ఉన్నాయి. ఆర్సీఎంలో ఉండే న్యూట్రిషన్స్ ఎన్నో రకాల రోగాలకు మందుల అవసరం లేకుండా చేస్తూ కొనుక్కొని తినే ప్రతి వస్తువును నాణ్యతతో తయారు చేస్తోంది. సాధారణంగా కిరాణా షాపుల్లో ప్రతి వస్తువు ఎంఆర్పి రేట్లకే దొరుకుతాయి. కానీ ఆర్సీఎంలో 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు, ప్రకటనలకు ఖర్చు చేయకుండా ఆ ఆదాయాన్ని కూడా నేరుగా మీ అకౌంట్లో జమ చేస్తుంది. ఈ రోజుల్లో ఇంటికి ఒక్కరైనా ఏదో ఒక మార్కెటింగ్ కంపెనీల్లో జాయిన్ అవుతున్నారు. కొద్ది కాలం చూసి వదిలేస్తున్నారు. కానీ మీరొక్కసారి ఆలోచించండి, మనం ఎంచుకున్న మార్కెటింగ్ కంపెనీ ఏ విధంగా ఉంది? దానిలో ఉన్న వస్తువులు కంపెనీ సొంత తయారీలో ఉన్నాయా? ఆరోగ్యం, ఆదాయం రెండూ ఇస్తోందా? మనకు పూర్తి వివరాలు అందించేందుకు అందుబాటులో ఉంటారా అని ఆలోచించుకుని జాయిన్ అవ్వండి. ఈ ఆర్సీఎం ఫ్యాక్టరీలో తయారయ్యే కొన్ని రకాల పదార్థాలని పరిశీలిద్దాం. గోధుమ పిండి. సాధారణంగా బయట దొరికే గోధుమ పిండికి ఆర్సీఎం గోధుమ పిండికి చాలా తేడా ఉంది. మార్కెట్లో దొరికే గోధుమ పిండి గోధుమల నుండి 2 పద్ధతుల్లో శుభ్రం చేసి ఇనుప యంత్రాలపై పిండిని తయారు చేస్తారు. కానీ ఆర్సీఎం గోధుమ పిండిని 7 పద్ధతులలో గోధుమల నుంచి ప్రాసెస్ చేసి తిరగలి పద్ధతిలో పిండిని తయారు చేస్తారు. ఈ గోధుమలని కొన్ని గంటల పాటు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎండబెట్టి పిండిని తయారు చేస్తారు. దీని ద్వారా పీచు పదార్థం ఎక్కువగా ఉండి పేగులను శుభ్రం చేస్తుంది. ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల శరీరానికి మంచి ఫైబర్ అందుతుంది. చపాతీలు లేదా పూరీలు చేసిన 4 రోజుల వరకు పాడవవు. ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొదలైన ఈ ఆర్సీఎం కంపెనీకి క్లాత్ తయారీలో మంచి నైపుణ్యం ఉంది. నాణ్యమైన దారాలను ఉపయోగించి బట్టలను తయారు చేస్తారు. ప్రత్యేకించి సూట్ క్లాత్ తయారీలో మంచి రంగుల్ని ఉపయోగిస్తారు. దాని కారణంగా బట్టలు రంగులు పోకుండా ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తోంది టీ పౌడర్ ప్యాకింగ్. ఆర్సీఎం టీ పౌడర్ కి ఒక ప్రత్యేకత ఉంది. టీ తాగితే ఆకలి మందగించడం, గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. దానికి కారణం బయట దొరికే టీ పౌడర్ లో చింతగింజల పొడి లేదా రంపపు పొడి కలిపి కల్తీ చేస్తున్నారు. కొన్ని రకాల ఎడిక్షన్ పౌడర్లను కూడా కలుపుతారు. దానివల్ల పేగు సంబంధమైన జబ్బులొస్తాయి. ఆర్సీఎం టీ పౌడర్ సహజ సిద్ధంగా తయారు చేస్తారు. ఏ వయసు వారైనా టీ తాగొచ్చు, ఆకలేయదనే ప్రాబ్లం ఉండదు. డిష్ వాష్ బార్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ సోప్ తో గిన్నెల్ని శుభ్రం చేస్తే గిన్నెలపై తెల్లటి మచ్చలు ఏర్పడవు. మీ చేతులపై కూడా చర్మం సాధారణంగా ఉంటుంది. చేతులపై చర్మం అనేది ఊడిపోకుండా ఉండేందుకు ఈ యొక్క సబ్బుల తయారీలో కెమికల్స్ అనేవి తక్కువగా వినియోగించారు.
చూస్తోంది బట్టల సబ్బు తయారీ. బట్టల సబ్బులు, సర్ఫులు, అందులో ఉపయోగించే కెమికల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. దానివల్ల మీ దుస్తుల నాణ్యత ఎక్కువ కాలం ఉంటుంది. సర్ఫ్ తయారీ ఇక్కడ చేస్తారు. మనం ఇంటికి ఉపయోగించే రంగులలో తులసి పెయింట్స్ పేరుతో RCMలో పెయింట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వాల్కేర్ పుట్టి కూడా దొరుకుతాయి. ఈ RCMలో ఉపయోగించే వంట నూనె తౌడు నుంచి తయారు చేస్తారు. ఈ నూనెలో అత్యధికంగా 1400 mg ఒరిజినల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి గుండెకు మేలు చేస్తూ శరీరానికి కవచంలా పనిచేస్తుంది. బయట దొరికే ప్యాకెట్ నూనెలో చాలా రకాల కల్తీ అనేది కలుస్తుంది. దీనిలో అటువంటివి లేకుండా సహజ సిద్ధంగా తయారు చేసిన తౌడు నూనె అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది RCM.